ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నిచ్చి యెహోవాను కనపరచుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ రాబడి అందటిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగం నిచ్చి యెహోవాను కనపరచుము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అదే కాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందుల తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 37వ వచనం. దరిద్రులను బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు, బీదలను కనుకరించేవాడు ఆయనను గణపరచువాడు. నిర్గమకాండం 22వ అధ్యాయం 29వ వచనం. నీ మొదటి సస్యద్రవాన్ని అర్పింప తడువు చేయకూడదు, నీ కుమారుల జ్యేష్ఠుని వానికి నాకు అర్పింపవలెను. లూకా సువార్త 14వ అధ్యాయం 13-14 వచనం. అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, గుడ్డివారును పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనక నువ్వు ధన్యుడు వగదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నువ్వు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడు అయింది తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమే కనికరము చూపని వాని అని దేవుని ప్రేమ ఎలాగో నిలిచిన. చిన్నపిల్లల మాటతోనూ నాలుగుతోనే కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడని మీకు అనుగ్రహింపబడును. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమింపుడు, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతోనూ మనుషుల మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. ముద్దలో మొదటి పెట్టుకడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. చివరిగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాన్న మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న మా సంపదను మీకు హృదయ ఫలం అర్పించి నిన్న మహిమపతి గణపతి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.